ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో అయితే నెట్రాజ్ ఈవెంట్స్ అధినేత నెట్రాజ్ వీడియో అయితే వైరల్ గా మారుతుంది. ఒక బెంగళూరు అమ్మాయిని హెరాస్మెంట్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి అయితే సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో తీసుకొని వీడియో అయితే పోస్ట్ చేసింది. మరి నెట్రాజ్ ఈవెంట్స్ అధినేత నెట్రాజ్ స్టేట్మెంట్ ఏముందంటే 20 లక్షల దాకా మాధవ్ ఈవెంట్స్ పైన కంప్లైంట్స్ వచ్చినాయి. 7 ఏళ్ల నుంచి నేను డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. ఆ ప్రాబ్లం కొంతమందికి సాల్వ్ చేయించానని చెప్పి నా పైన కక్ష కట్టి ఒక అమ్మాయి ద్వారా నాకైతే ట్రాప్ చేయించాడని చెప్పి నెట్రాజ్ అయితే తెలియజేస్తున్నాడు. నిజమైన అబద్ధమైన ఏమైనా కూడా ఇటు మాధవ్ ఈవెంట్స్ కానీ నెట్రాజ్ ఈవెంట్స్ కానీ మీరు సమాజంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, కానీ నిజంగా అమ్మాయికి కానీ అన్యాయం జరిగి ఉంటే న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్ గా అయితే మీరు ఫాలో అప్ అవ్వచ్చు. ఇలాగ వీడియోలు పెట్టుకొని ఈవెంట్స్ పేర్లు అయితే సమాజంలో రాంగ్ మెసేజ్ గా వెళ్తుంది. ఎందుకంటే అతను కూడా వ్యాపారస్తుడు, మీరు కూడా వ్యాపారస్తుడు. మరి మీరిద్దరు కూడా ఈవెంట్స్ చేసి నెల్లూరు ప్రజలు కాదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, కానీ పబ్లిక్ కి కొంతమందికి అయితే ఎంటర్టైన్మెంట్ అయితే మీ వీడియోస్ అయితే మారుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కానీ నిజంగా అన్యాయం జరిగి ఉంటే లీగల్ గా ఆమె ఫాలో అప్ అవ్వచ్చు. 786 మీడియా లైవ్ రిపోర్ట్స్. అందరికీ నమస్కారం. నేను నటరాజ్ ఈవెంట్స్ నెల్లూరు. నేను గత 7 నెలలుగా నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈ ప్రెసిడెంట్ అయిన 7 నెలల కాలంలో మాధవ్ గారి మీద చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. ఆ కంప్లైంట్లకి 15-20 లక్షల రూపాయల కంప్లైంట్లు రావడం జరిగింది. నేను ఆ కంప్లైంట్ని ఏ గ్రూప్ లో నేను పోస్ట్ చేయలేదు. మా పెద్దవాళ్ళ సహకారం తీసుకొని అతనితోనే మాట్లాడి కొంచెంగా కొంతమంది క్లియర్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్లు నాకు ఇచ్చిన వాళ్ళు డి తనుశ్రీ, మణికంఠ, తర్వాత ఇంకా చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. ఆ కంప్లైంట్లు కూడా మీకు అన్ని నేను పెడతాను. సో ఇలాగా ప్రొఫెషనల్ గా నన్ను ఎదుర్కోలేక, అలాగే నాకు ఈవెంట్లు ఎక్కువ వస్తున్నాయని, అతని ఈవెంట్లు డ్రాప్ అయ్యాయని మాధవ్ అనే వ్యక్తి నా మీద కక్ష కట్టి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఒక అమ్మాయిని సహాయం తీసుకొని ఆ అమ్మాయితో చాట్ చేయించి, నాకు ఈవెంట్స్ ఉన్నాయి, కంటిన్యూగా ఈవెంట్స్ ఉన్నాయి, సరే నాకు డాన్సర్ కావాలని ఇదితో నేను తనతో చాట్ చేయడం జరిగింది. చాట్ చేసిన తర్వాత అక్కడికి రా, ఇక్కడ రా అని అమ్మాయి మాట్లాడడం జరిగింది. సరే అక్కడికి రమ్మని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పి ఏంటబ్బా ఇల్లు లొకేషన్స్ పెట్టి డిలీట్ చేస్తుంది. నేను ఏంటి ఇది అమ్మాయి ఎందుకు ఇలా డిలీట్ చేస్తున్నావు నేను అడగడం కూడా జరిగింది. ఒక ప్లేస్ కి నన్ను రమ్మని చెప్పి అక్కడికి వెళ్లి నాతో క్లోజ్ గా మాట్లాడతా పెట్టిన లొకేషన్ ని డిలీట్ చేస్తా అలా చేశారు. ఎందుకమ్మా పెట్టిన లొకేషన్ కూడా డిలీట్ చేస్తామని నేను అడిగాను. అడిగిన తర్వాత వచ్చి నేను ఒక ప్లేస్ లో ఉండమని చెప్పి అక్కడికి ఒక 3 వ్యక్తులు వచ్చి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి మాధవ్ ఈవెంట్స్ లో చేసే అమ్మాయి అని. అలాగే ఆ అబ్బాయిలు కూడా అక్కడికి వెళ్ళగానే ఒక మాట అన్నారు, మాధవ్ అన్నకు ఫోన్ చేయి, నువ్వు మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లన్నీ మేము